శ్రీమాత్రే నమః. ఈరోజు 17వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 16వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతిరేవ స్యాత్ అంటే ఎవడు అయితే ఆత్మలో ఆనందించేవాడు మాత్రమే ఉంటాడు. ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మలోని తృప్తి పొందిన మనిషి. ఆత్మన్యేవ ఆత్మలో మాత్రమే చ మరియు సంతుష్ట తృప్తి చెందిన తస్య అతనికి కార్యం చేయవలసిన పని నా అంటే లేదు, విద్యతే ఉండదు. అంటే ఎవడు ఆత్మలోనే ఆనందిస్తూ ఆత్మలోనే తృప్తి పొంది ఆత్మలోనే సంతుష్టిగా ఉంటాడో అతనికి చేయవలసిన కర్తవ్యం ఉండదు. అంటే బయటి సుఖం అనేది అవసరం లేని స్థితిని ఆత్మసంతృప్తి అంటారని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 18వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.